ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నెంబర్ 2లో అయితే మరోసారి అయితే హై స్కోరింగ్ ఫెస్ట్ అయితే జరిగింది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయలసీమ స్టార్ బ్యాటర్స్ అయినటువంటి పైలా అవినాష్ అయితే 96 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడు. అలాగనే గిరినాథ్ రెడ్డి అయితే 49 రన్స్ చేసినాడు. అయితే ఒక సిచ్యువేషన్ లో పవర్ ప్లే లో రన్నే బాల్ కూడా కొట్టలేని సిచ్యువేషన్ లో 3 వికెట్లు పడిపోయి ఆ తర్వాత యాక్సిలరేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే చేసినాడు పైలా అవినాష్. అక్కడ నుంచి సెంచరీ కొడతాడేమో అనుకున్నాం. బట్ 96 రన్స్ దగ్గర అగైన్ మళ్ళీ మూడో ప్లేయర్ కి అయితే అవుట్ అయిపోయినాడు ఈ సీజన్ లో. ఆ తర్వాత గిరినాథ్ రెడ్డి యాక్సిలరేషన్ అందుకొని వాయగొట్టినాడు. స్టార్టింగ్ లో షేక్ రషీద్ కూడా కొంచెం అగ్రెసివ్ ఆడినప్పటికీ తన వికెట్ అయితే పడింది. 3 ఓవర్స్ కి 197 రన్స్ అయితే చేసింది రాయలసీమ. ఆ తర్వాత విజయవాడ సన్ రైజర్స్ అయితే వాయగొట్టేసినారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ముఖ్యంగా వాళ్ళు చేసిన బ్యాటింగ్ అయితే బాగుంది. ముఖ్యంగా అశ్విన్ నెంబర్ 10 ఓవర్స్ కే సెంచరీ కొడతాడేమో అనుకున్నా, బట్ కొంచెం స్ట్రగుల్ అయినాడు. అయితే 10 ఓవర్స్ కి సెంచరీ కొడతా అనుకున్నాడు. 14th ఓవర్ లో అయితే 98 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జిఎస్పీ తేజ అయితే ఊచకోత అయితే కోసి మ్యాచ్ అయితే గెలిపించినాడు. 19 బాల్స్ మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ లో అయితే రాయలసీమ మీద విజయవాడ సన్ రైజర్స్ అయితే ఘన విజయం సాధించింది. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడిపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడిపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.